అడవిలో ఆకలితో అలమటించిన ఓ యువకుడు ఈరోజు వేల మందికి అన్నం పెట్టే రాజయ్యాడు. కాని అతని తల్లిదండ్రులు అతడిని గుర్తుపడతారా? రుద్రుడు రాజయ్యాడు, కాని అతని రాజ్యం భయంతో కాదు, భక్తితో నడిచేది. పని లేనివాడికి పని, ఆకలితో ఉన్నవాడికి అన్నం, వస్త్రం లేనివాడికి వస్త్రం. రుద్రుడు ఒక రాజు మాత్రమే కాదు, అతడు తండ్రి లాంటి రాజు. అలాంటి రాజ్యానికి ఒకరోజు ఒక వార్త వచ్చింది. అడవిలోంచి వచ్చిన కొందరు పని, అన్నయం, ఆశ్రయం కోరుతూ అని. వారిని చూసిన క్షణమే రుద్రుని గుండె ఆగిపోయింది. అది అతని అమ్మ, అతని నాన్న. కాని వాళ్ళు రుద్రుడిని గుర్తుపట్టలేదు. రుద్రుడు ఏమీ చెప్పలేదు, కేవలం ఆదేశం ఇచ్చాడు. వాళ్ళందరికీ పని ఇవ్వండి, అన్నం పెట్టండి, వస్త్రాలు ఇవ్వండి అని. కాని తన అమ్మను మాత్రం పని తన దగ్గరే అని చెప్పి ఆమె చేతితో అన్నం తినిపించుకునేవాడు, స్నానం చేయించుకునేవాడు, తల్లి జోలపాట పాడుతుంటే వినేవాడు. రుద్రుడు అప్పుడు రాజు కాదు, ఆ క్షణంలో ఒక బిడ్డ మాత్రమే. స్నానం చేయిస్తున్నప్పుడు ఆమె చూసింది అతని వీపు మీద ఉన్న పుట్టుమచ్చ. ఆ క్షణమే అమ్మ గుండె అరిచింది. ఆమె గట్టిగా ఆలింగనం చేసుకుంది. నువ్వే నా రుద్ర, నా బిడ్డవేనా అని. తండ్రి కళ్ళల్లో నీళ్లు. నువ్వు శివుడివే నాయనా, నిన్ను వదిలిన రోజే నాకు అర్థమైంది అని. ఈ కథ చెప్తుంది, శివుడు అంటే పైన కూర్చున్న శివుడు కాడు, అమ్మను మర్చిపోని కొడుకు, ప్రజల ఆకలిని తనదిగా చూసే రాజు. దేవుడు ఎక్కడ ఉన్నాడో వెతుకుతాం, కాని ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు. తల్లిని మరిచిపోని కుమారుడు, ప్రజలను వదలని రాజు. అదే నిజమైన శివతత్వం. ఓం నమః శివాయ.